చూశాడు అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అంత హడావుడిగా ప్రిన్సిపల్ ఎందుకు బదిలీ చేశారు అంటూ కూడా ప్రశ్నించింది. ఎఫ్ఐఆర్ నమోదుకు విపరీతమైన జాప్యం ఎందుకు జరిగింది అని సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షాన్ని కురిపించింది. ఎఫ్ఐఆర్ నమోదుకు సుమారు 14 గంటల సమయం పట్టింది. అంత ఆలస్యం ఎందుకు జరిగింది అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అత్యాచారం జరిగిన ప్రదేశాన్ని సీల్ చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం జరిగింది అంటూ పోలీసులపై ప్రశ్నల వర్షాన్ని కురిపించింది సుప్రీంకోర్టు. నేరం జరిగిన 18 గంటల తర్వాత ఆ ప్రదేశం సీల్ చేయడంలో కారణాలు ఏంటి అంటూ పోలీసులను ప్రశ్నించింది. అత్యాచారం జరిగిన ప్రదేశంలో ఆధారాలు చెరిపేసే ప్రయత్నం జరిగిందా అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అక్కడ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ని కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఘటన జరిగే నాటికి సందీప్ ఘోష్ ఆ కాలేజీకి ప్రిన్సిపల్గా ఉన్నాడు. సందీప్ ఘోష్ పై కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి, చాలా అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు సందీప్ ఘోష్ పై వేలు పెట్టి చూపిస్తూ చాలా ప్రశ్నలను సుప్రీంకోర్టు పోలీసుల ముందు కూడా ఉంచింది. నేరం జరిగిన 18 గంటల తరువాత ఆ ప్రదేశాన్ని సీల్ చేయడం వెనుక కారణాలు ఏంటి అంటూ ప్రశ్నించింది. అత్యాచారం జరిగిన ప్రదేశంలో ఇప్పటికే ఆధారాలు చెరిపేసే ప్రయత్నం జరిగింది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. అక్కడ అల్లర్లు జరిగిన రోజు కూడా సాక్ష్యాధారాలను చెరిపివేయటానికి కొంతమంది ప్రయత్నం చేశారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సో అత్యాచారం జరిగిన ప్రదేశంలో ఆధారాలు చెరిపేసే ప్రయత్నం జరిగిందా అంటూ కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ప్రిన్సిపల్తో పాటు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. కోల్కతా ట్రైనీ డాక్టర్ కేసులో తదుపరి విచారణను సెప్టెంబర్ 5వ తారీఖుకు వాయిదా వేసింది. అదే సమయంలో డాక్టర్లు విధులకు హాజరు కావాలని సుప్రీంకోర్టు సూచించింది. డాక్టర్లు ఇప్పటికే విధులకు హాజరు కావడం లేదు. డాక్టర్లు విధులకు హాజరు కాకపోవడం వల్ల సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి విధులకు హాజరు కావాలి అంటూ సుప్రీంకోర్టు విజ్ఞప్తి చేసింది. 13 రోజులుగా డాక్టర్లు విధులకు హాజరు కావడం లేదు. అయితే వాళ్ళు విధులకు హాజరు కాకపోయినందుకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అంటూ ప్రభుత్వానికి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును రాజకీయం చేయొద్దు అంటూ అన్ని పక్షాలకి కూడా హెచ్చరికలను జారీ చేసింది సుప్రీంకోర్టు. రేపు సాయంత్రం లోపు పాలిగ్రాఫ్ టెస్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. నిందితుడికి పాలిగ్రాఫ్ టెస్ట్ చేశారు. ఆ టెస్ట్ రిపోర్ట్ను కూడా రేపు సాయంత్రం లోపు సబ్మిట్ చేయాలి అంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. బెంగాల్ పోలీసుల నిర్లక్ష్యంపై సుప్రీంకోర్టు మండిపడింది. ఇక్కడ పోలీసుల నిర్లక్ష్యం కనిపిస్తోంది, కాలేజ్ ప్రిన్సిపల్ నిర్లక్ష్యం కనిపిస్తోంది. అందుకే పోలీసుల ముందు చాలా ప్రశ్నలు ఉంచింది. ఎందుకు ఒక నేరం జరిగినప్పుడు పోలీసులు వ్యవహరించాల్సిన విధంగా అక్కడ వ్యవహరించలేదు, పోలీసుల వైపు నుంచి అన్నీ కూడా ల్యాప్సెస్ కనిపిస్తున్నాయి అంటూ సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సీన్ ఆఫ్ అఫెన్స్ను సీల్ చేయడంతో పాటు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో జరిగిన విపరీతమైన జాప్యానికి గల కారణాలు ఏంటి అంటూ ప్రశ్నించింది. అలాగే ప్రిన్సిపల్ దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు అంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ప్రిన్సిపల్ను విధుల నుంచి తప్పించారు. సో ప్రిన్సిపల్ పాత్రపై కూడా సుప్రీంకోర్టు ఇప్పుడు అనుమానాలు వ్యక్తం చేసింది. సిబిఐ సమర్పించిన రిపోర్ట్ ఆధారంగా బెంగాల్ పోలీసులకు ఈ ప్రశ్నల వర్షాన్ని కురిపించింది సుప్రీంకోర్టు. అత్యాచారం జరిగిన ప్రదేశాన్ని సీల్ చేయడంలో నిర్లక్ష్యం వహించారు పోలీసులు. అత్యాచారం జరిగిన ప్రదేశంలో ఆధారాలు చెరిపేసే ప్రయత్నం జరిగింది అంటూ సుప్రీంకోర్టు ముందు ఆ రిపోర్టు ఉంచడంతో ఎవరు ఆ ప్రయత్నం చేశారు, జరిగిందా లేదా అంటూ కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. బాధితురాలి పేరెంట్స్ను తప్పుదారి పట్టించే ప్రయత్నం జరిగింది అంటూ సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అలాగే అంత్యక్రియల తరువాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 14 గంటల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అది కూడా అంత్యక్రియల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ పరిణామాలు తీవ్రంగా కలిచివేశాయని సుప్రీంకోర్టు అంది. ఇలాంటి నిర్లక్ష్యాన్ని 30 ఏళ్ల సర్వీస్లో ఎప్పుడూ చూడలేదు అంటూ జస్టిస్ పార్దివాలా కమెంట్ చేశారు. బెంగాల్ ప్రభుత్వం తరపున కపిల్ సిబల్ తన వాదనలు వినిపించారు. సోషల్ మీడియాలో వచ్చే పాయింట్స్ కోర్టులో వాదించొద్దంటూ కపిల్ సిబల్పై సిజేఐ సీరియస్ కూడా అయ్యారు. 150 గ్రాముల సిమెన్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న వార్తల గురించి ఇక్కడ ప్రస్తావించొద్దు అంటూ సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ మా ముందుంది, అది చూసి మాట్లాడుతున్నారా అంటూ కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ విషయంపై సుప్రీంకోర్టులో ఈరోజు ప్రొసీడింగ్స్ జరిగాయి, వాదనలు జరిగాయి. సాలిసిటర్ జనరల్ తన వాదనలు వినిపించారు. అలాగే కపిల్ సిబల్ కూడా ఆయన వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు మాత్రం తన ముందున్న రిపోర్ట్తో, తన ముందున్న ఆధారాలతో పోలీసులపై ప్రశ్నల వర్షాన్ని కురిపించింది. అలాగే ప్రిన్సిపల్పై అనుమానాలను కూడా వ్యక్తం చేసింది. ఈ కేసును సెప్టెంబర్ 5వ తారీఖుకి వాయిదా వేసింది. అలాగే పాలిగ్రాఫ్ టెస్ట్ను రేపు సాయంత్రానికి తన ముందు ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. చూద్దాం మరి పాలిగ్రాఫ్ టెస్ట్ రిపోర్టు ఏ విధంగా వస్తుందో. ఇప్పటికే నిందితుడు బరి తెగించున్నట్టుగా మాట్లాడుతున్నాడు. కావాలంటే చంపుకోండి అని నిందితుడు
ఏమాత్రం పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయకుండా మాట్లాడుతూ ఉన్నాడు. కానీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ రేప్ అండ్ మర్డర్ వెనుక మరికొంతమంది హస్తం ఉంది, ఒక్కడే ఈ పని చేయలేదు, మరికొంతమంది హస్తం ఉంది, ఎవరినో సేవ్ చేయడానికి కాపాడడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇక్కడ పోలీసుల పాత్రపై కూడా సుప్రీంకోర్టు కొన్ని అనుమానాలను వ్యక్తం చేయడం, ప్రిన్సిపల్ పాత్రపైన అనుమానాలను వ్యక్తం చేయడం, సో ఈ కేసులో ఇంకెవరున్నారు అనే అనుమానాలకు బలం చేకూరుస్తోంది. 5వ తారీఖున ఏం జరుగుతుందో చూద్దాం. 5వ తారీఖు లోపు ఎటువంటి రిపోర్ట్స్ ఈ కేసులో బయటకు వస్తాయి, పాలిగ్రాఫ్ టెస్ట్ రిపోర్ట్లో కూడా ఎటువంటి విషయాలు బయటకు వస్తాయో చూద్దాం.